దాన్ని ఇచ్చి ఉన్నారు. హల్లెలూయా. ఇచ్చిన వారు అంతా కూడా ప్రభు కృపలో మనలందరినీ కూడా బలపరిచారు, భద్రపరిచారు, క్షేమం ఇచ్చారు, సంరక్షించారు, పోషించారు. హల్లెలూయా. కాబట్టి దేవుడు మనలను ప్రేమిస్తున్నట్లు లేక దేవుడు మనకు సహాయం చేస్తున్నట్లు ఈ లోకంలో ఎవ్వరు కూడా చేయలేరు. అందును బట్టే మనం ఈ దినమంతా దేవుని ఆలయానికి వచ్చి దేవుని నామాన్ని ఏం చేయాలి, మనం అందరం కూడా కనపరచాలి. హల్లెలూయా. కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లించాలి. ఎందుకంటే కృతజ్ఞత అనేది మన జీవితంలో మన హృదయంలో మనం కలిగి లేకపోతే అసలు ఏమాత్రమో కూడా దేవుని యొక్క కార్యాలను గురించిన అవగాహన కానీ లేక దేవుడు మనకు ఎంత సహాయకుడుగా ఉంటున్నారో, దేవుడి బలాన్ని మనం ఎంతగా అనుభవిస్తున్నామో, దేవుడు ఎంత అద్భుతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నారో అది గమనించేటంత మనసు కూడా చాలా మందికి లేనట్టే. కృతజ్ఞత లేని వారు దేవుని కార్యాలను గురించి ఆలోచన చేయలేరు, గమనించుకోలేరు. హల్లెలూయా. కానీ ఇక్కడ ఎంత అద్భుతంగా చక్కగా రాసి కూర్చారో చూడండి. ఇక్కడ భక్తులు, దయగల వారి ఎడల నీవు దయ చూపించుదు, యథార్థవంతుల ఎడల యథార్థవంతులుగా ఉండు. హల్లెలూయా. హల్లెలూయా. దయగల వారి ఎడల దేవుడు ఏం చూపిస్తారట? దయ చూపించే దేవుడు. యథార్థంగా నడుచుకుని యథార్థంగా బ్రతుకుతున్న వారందరి పట్ల కూడా ఆయన కూడా అంతే ఖచ్చితంగా యథార్థంగా దేవుడు ఉంటారంట. హల్లెలూయా. కాబట్టి మనం యథార్థవంతులుగా ఉంటే దేవుడు కూడా మన పట్ల అన్ని క్రియలు కూడా యథార్థమైన కార్యాలే, అద్భుతమైన కార్యాలే ప్రభు మన పట్ల జరిగిస్తారు. హల్లెలూయా. కాబట్టి చూడండి, సద్భావం గల వారి ఎడల నీవు సద్భావం చూపుదువు, మూర్ఖుల ఎడల నీవు వికటముగా ఉండువు. హల్లెలూయా. సద్భావము గల వారి ఎడల మంచి హృదయం కలిగి లేక మంచి భావము కలిగి మంచి మనసు కలిగి ఎవరైతే బ్రతుకుతున్నారో వారి పట్ల దేవుడు కూడా అంతే మంచి మనసు కలిగి ఉంటారంట. కానీ మూర్ఖుల ఎడల దేవుడు వికటముగా ఉంటారంట. మూర్ఖుల ఎడల దేవుడు ఎలా ఉంటారంట? వికటముగా అంటే వ్యతిరేకముగా ఉంటారు అని రాయబడి ఉన్నది. హల్లెలూయా. శ్రమపడు వారిని నీవు రక్షించదువు, గర్విష్ఠులకు విరోధమై వారిని అణచివేసదవు. శ్రమపడు వారందరినీ కూడా దేవుడు రక్షించే దేవుడు. గత కాలం అంతా కూడా ప్రభు మనల్ని ఎంతగానో సంరక్షించారు, బలపరిచారు, మనల్ని కాపాడారు. అపవాది చేతులలో పడకుండా లేక లోకంలో పడిపోకుండా దేవుడు మనల్ని ఎంతగానో ఏం చేశారు? కాపాడి రక్షించి లేవనెత్తినందుకు దేవునికి మహిమ చెల్లిందాం. హల్లెలూయా. గర్విష్ఠుల ఎడల విరోధిపై వారిని అణచివేసేదవు. గర్విష్ఠుల ఎడల దేవుడు ఎలా ఉంటారంట? విరోధిగా ఉంటారంట. తర్వాత, నా దీపం వెలిగించేవాడవు నీవే, నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. హల్లెలూయా. హల్లెలూయా. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఆ దీపం ఎవరు వెలిగిస్తున్నారు? ఆయన పెట్టిన ఆత్మ కనుక, ఆయన పెట్టిన దీపం కనుక ఆయనే వెలిగిస్తున్నాం. మనం ప్రతిరోజు ఈ రీతిగా బ్రతకగలుగుతున్నాం, చూడగలుగుతున్నాం, మాట్లాడగలుగుతున్నాం అని అంటే, కష్టపడగలుగుతున్నారు అని అంటే కేవలం దేవుడు మనలో ఉంచిన ఆ దీపాన్ని దేవుడు ప్రతిరోజు కూడా వెలిగిస్తున్న కారణం బట్టే మనం అందరం ఇలా సజీవులుగా ఉండగలిగాము. అందుకే భక్తుడు అంటున్నాడు, నా దీపం వెలిగించేవాడవు నీవే. హల్లెలూయా. హల్లెలూయా. ప్రతి ఒక్కరు చెప్పండి, నా దీపము వెలిగించేవాడవు నీవే. హల్లెలూయా. మనందరి దీపాలు కూడా వెలిగిస్తున్నది ఎవరు? దేవుడే. అది ఎంతగా గమనించాడు. నిజంగా అందరికంటే అత్యధికంగా ఎక్కువగా ప్రభు కార్యాలన్నింటినీ కూడా స్మృతించి ఘనపరిచి ఎక్కువగా ధ్యానించిన భక్తుడు ఈయన. మంచిగా అన్ని విషయాల్లో కూడా చాలా అర్థవంతంగా, చాలా స్పష్టంగా ఆయన కార్యాలన్నింటినీ కూడా చాలా చక్కగా దగ్గర ఉండి సమీపము ఉండి ఆలోచించి గ్రహించుకొని చక్కగా రచించాడు. కాబట్టి మనము కూడా నా దీపమును వెలిగించుకోవడం నివేదన అని చెప్పి దేవుని చేయాలి, ఆరాధన చేయాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నీ సహాయం వలన నేను సైన్యమును జయించును, నా దేవుని సహాయం వలన ప్రాకారములు దాటుదును. దేవుడు యథార్థవంతుడు, యెహోవా వాక్కు నిర్మలము, తన శరణ జొచ్చు వారందరికీ ఆయన కేడెము. హల్లెలూయా. దేవుని సహాయం వలన ఏం చేస్తాడంట? నేను సైన్యాన్నే జయించేస్తాను. ఎంత గొప్ప విశ్వాసం ఉందో చూడండి. అసలు దేవుడిలో ఉన్న గొప్ప శక్తి అంతటిని కూడా పరిపూర్ణంగా అనుభవపూర్వకంగా అనుభవించిన వ్యక్తి అతడు. హల్లెలూయా. కాబట్టి ఏమంటున్నాడు? అతను వెనుకున్న సైన్యాన్ని చూసుకోవట్లేదు కానీ, అతను వెనుకున్న బలాన్ని కానీ చూసుకోవట్లేదు కానీ, దేవాది సహాయం వల్ల నేను సైన్యాన్ని జయిస్తాను. హల్లెలూయా. తర్వాత, దేవుడు యథార్థవంతుడు, యెహోవా వాక్కు నిర్మలము, తన శరణ జొచ్చు వారందరికీ ఆయన కేడెము. ఆయన శరణ జొచ్చు వారందరికీ కూడా ఆయన ఎలా ఉంటారంట? కేడెముగా. ఇప్పుడు మనం అందరం ఆయన శరణ జొచ్చి ఉన్నాం, ఆయన పాదాల చెంతకు వచ్చి ఉన్నాం, ఆయన సన్నిధిలోకి వచ్చి ఉన్నాము.
లేక ఆయన మాటలు వినబడే ఈ గొప్ప పరిశుద్ధ స్థలానికి మనం వచ్చి ఉన్నాము. కాబట్టి ఆయన సేవలు వచ్చి వారందరికీ కూడా ఆయన ఎలా ఉంటారంట? కేడముగా ఉంటారు. 2 చేతులు పైకి తల్లి చెప్పండి, హల్లెలూయా. యెహోవా తప్ప దేవుడేడి? మన దేవుడు తప్ప ఆశ్రయ దుర్గమేది? నాకు బలము ధరింపచేవాడు ఆయనే, నన్ను యథార్థ మార్గమును నడిపించేవాడు ఆయనే. ఆయన నా కాళ్ళు చిక్క కాళ్ళ వల్ల చేయించున్నాడు, ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపుచున్నాడు. హల్లెలూయా. ఎంత చక్కగా వర్ణిస్తున్నాడు దైవ కార్యాలన్నింటినీ కూడా, దేవుని శక్తి అంతటిని, దేవుని బలం అంతటిని. అసలు ఎందుకంత బలవంతులుగా ఉంటున్నాడు, లేక ఎందుకంత చక్కగా జయించగలుగుతున్నాడు అతడు గ్రహించుకోగలిగాడు తన జీవిత కాలంలో. హల్లెలూయా. మనం కూడా గ్రహించుకోగలిగితే దావీదు కంటే ఉత్తమంగా మనం ఇంకా కీర్తనలు రాయగలం, లేకపోతే పాడగలం, ఇంకా అద్భుతంగా దేవుని కార్యాలన్నింటినీ కూడా వర్ణించగలం. హల్లెలూయా. అది ఎవరికి వస్తుంది అని అంటే గ్రహించుకునే వాళ్ళకి, గమనించుకునే వాళ్ళకి, దేవునికి సమీపంగా ఉన్న వాళ్ళకి ఆ యొక్క ఆ గొప్ప మాటలన్నీ కూడా హృదయపూర్వకంగా వస్తాయి. ఎంత చక్కగా వర్ణించగలిగాడు చూడండి ఇక్కడ భక్తుడు. నాకు బలము ధరింపచేవాడు ఆయనే, నన్ను యథార్థ మార్గమును నడిపించేవాడు ఆయనే. ఆయన నా కాళ్ళు చిక్క కాళ్ళ వల్ల చేయించున్నాడు, ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపుచున్నాడు. నా చేతులకు యుద్ధము నేర్పువాడు ఆయనే, నా బాహువులు ఇత్తడి విల్లును ఎక్కుపెట్టును. నీ రక్షణ కేడమును నీవు నాకు అందించుచున్నావు, నీ కుడి చేయి నన్ను ఆదుకోలేను, నీ సాత్వికము నన్ను గొప్ప చేసేను. హల్లెలూయా, హల్లెలూయా. నీ రక్షణ కేడమును నీవు నాకు అందించుచున్నావు ప్రభువా. హల్లెలూయా. మరి మనం అందరము కూడా ఒకనొకప్పుడు దేవుని సత్య మార్గాన్ని ఎరుగని సమయాలలో ప్రభు మనకి ఏమందించారు? ఆయన యొక్క రక్షణ మార్గాన్ని దేవుడు మనకి అందించి ఉన్నారు. కాబట్టి ఈ రోజు రక్షించబడ్డాము, ఈ రోజు సత్య మార్గంలో ఎదగలుగుతున్నాము, ఈ రోజు వెలుగు దగ్గరికి రాగలుగుతున్నాము, నిత్య రాజ్యం కొరకు మనం అందరం కూడా నేర్చుకోగలుగుతున్నాము. హల్లెలూయా. కాబట్టి దేవుడు మనకు అందించిన రక్షణ మార్గాన్ని బట్టి మనం నిరంతరము కూడా కృతజ్ఞతాస్తుతులు దేవుడికి చెల్లించాలి. హల్లెలూయా. అది ఏ మనిషి ద్వారా వచ్చేది కాదు, లేకపోతే ఏ ప్రభుత్వాల ద్వారా వచ్చేది కాదు, లేకపోతే ఏ ఒక్కరి ద్వారా కూడా అది వచ్చేది కానే కాదు. కేవలం యేసు ప్రభు మాత్రమే ఈ లోకానికి వచ్చి నరవతారిగా జన్మించి శరీరాన్ని ధరించి పరిశుద్ధుడిగా ఈ లోకానికి వచ్చి ప్రభు అందరి కొరకు, మనుషులందరి కొరకు, మానవులందరి కొరకు రక్తమును చిందించి ప్రాణాన్ని బలిగా ఇచ్చి మృత్యువును జయించి, మృత్యువును ఓడించి, మరణాన్ని జయించి తిరిగి లేచిన గొప్ప దేవుడు. హల్లెలూయా. ప్రపంచ మానవాళ్ళంతటికీ కూడా రక్షణ తెచ్చిన గొప్ప దేవుడు కనుక మనం నిరంతరము కూడా స్తుతులు చెల్లిస్తూనే ఉండాలి. దేనిని బట్టి? దేవుడు ఇచ్చిన రక్షణను బట్టి. అందుకే భక్తుడు అన్నాడు, నీ రక్షణ కేడమును నేను నాకు అందించుచున్నావు, నీ కుడి చేయి నన్ను ఆదుకోలేను, నీ సాత్వికము నన్ను గొప్ప చేసేను. హల్లెలూయా. దేవా, నీ రక్షణ నాకు ఇచ్చి ఉన్నావు ప్రభువా, నీ కుడి చేయి నన్ను ఆదుకున్నది ప్రభువా, నీ యొక్క సాత్వికమే నన్ను గొప్ప చేస్తుంది ప్రభువా అని చెప్పి ఎంతగా ఆరాధన చేస్తున్నాడు. అది అతని పని, అతను చేసిన ఆరాధన అంతా కూడా. మరి నీవు నేను కూడా సజీవులుగానే ఉన్నాం, నీవు నేను కూడా దావీదు కంటే ఎక్కువ అనుభవిస్తున్నాం దేవుని కార్యాలను కానీ, లేక దేవుని శక్తిని కానీ, దేవుని బలమును కానీ, అన్ని విషయాలలో కూడా ప్రభు సహాయాన్ని పొందుకుంటూనే ఉన్నాం. మనము కూడా దావీదు కంటే అధికంగా మనం కూడా దేవుని ఏం చేయాలి? ఆరాధించాలి. సజీవులుగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్రభుని భూమి మీద ఏం చేయాలి? కనపరిచే వారిగా ఉండాలి. 2 చేతులు పైకి తల్లి చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు ఇచ్చిన రక్షణను బట్టి, ప్రభు ఇచ్చిన విడుదలను బట్టి, ప్రభు మనకి తీసుకొని వచ్చిన ఆ గొప్ప సత్యమును బట్టి, నిత్య జీవమును బట్టి, పరలోక రాజ్యమును బట్టి మనం అందరం కూడా నిరంతరం కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కీర్తన వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్, ఆమేన్.